న్యూస్ పేర్ని జయసుధ బియ్యం గోడౌన్ కేసు కీలక మలుపు తిరిగింది. కాకినాడ పోర్టు బియ్యం బ్రోకర్ల నుంచి ఏటూగా ఉన్న మానస తేజకు నగదు బదిలీ జరిగినట్లుగా తెలుస్తోంది. 94 లక్షల రూపాయలను మానస తేజ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయినట్టుగా సమాచారం. మానస తేజ బ్యాంక్ ఖాతా నుంచి పేర్ని జయసుధ అకౌంట్ కు నగదు బదిలీ జరిగినట్లుగా గుర్తించారని చెప్తున్నారు. మరోవైపు గుడ్లవల్లేరు మండలం పురిటిపాడుకు చెందిన వ్యక్తిని చీరాలలో అదుపులోకి తీసుకోగా అతని ఖాతా నుంచి కూడా మానస తేజ బ్యాంక్ అకౌంట్ కు 30 లక్షల రూపాయలు బదిలీ అయినట్లుగా సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ వెనుక ఎవరున్నారో, ఏం జరిగిందనే విషయాలపై విచారణ అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు అమరావతి నుంచి. శివ, చెప్పండి, ఇటు ఏదైతే బియ్యం గోడౌన్ కేసు ఉందో ఇది రోజు రోజుకి కీలక మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. అసలు దీనికి సంబంధించి ప్రెసెంట్ ఒక అప్డేట్ కూడా వచ్చింది, డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మచిలీపట్నం పోర్టుకు సంబంధించి కూడా రోజుకు ఒక కీలకమైన మలుపు జరుగుతుంది. ఏ క్షణం ఏ మలుపు జరుగుతుందనే ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం మచిలీపట్నం రేషన్ వ్యవహారంలో కొనసాగుతోంది. ఒకవైపు పేర్ని నానికి సంబంధించిన విచారణకు హాజరు కావాలని చెప్పి కృష్ణా జిల్లాకు సంబంధించిన పోలీసులు కొద్దిసేపటి జాయింట్ కలెక్టర్ పేరుతో నోటీస్ జారీ చేశారు. ఆ నోటీస్ ని రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరొక వైపు కాకినాడ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాకినాడ పోర్టు రేషన్ మాఫియాకి సంబంధించి కూడా అక్కడి నుంచి బ్రోకర్ల నుంచి తేజ అకౌంట్ లో దాదాపుగా 90 లక్షల రూపాయల పైగా నిధులు మళ్లించినట్లు కూడా గుర్తించిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు రేషన్ మాఫియా వ్యవహారానికి సంబంధించి గూడెం మేనేజర్ అలాగే సివిల్ సప్లై మేనేజర్ కోటిరెడ్డి పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. నిన్నటి నుంచే తేజాని విచారిస్తున్న పోలీసులు అనేక కీలకమైన అంశాలని రాబట్టినట్టు తెలుస్తా ఉంది. గత 2 సంవత్సరాల కాలంగా కీలకంగా రేషన్ బియ్యం ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా దాదాపుగా 40 నుంచి 60 మేర టన్నుల బియ్యం తగ్గుతూ వస్తుందని చెప్పి కూడా ప్రాథమిక విచారణలో చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఇంకా దీనిపై లోతుగా విచారణ చేపడుతున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. మరొకవైపు ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శివ. పేర్ని జయసుధ బియ్యం గోడౌన్ కేసు కీలక మలుపు తిరిగిందనే చెప్పాలి. కాకినాడ పోర్టు బియ్యం బ్రోకర్ల నుంచి ఏటూగా ఉన్న మానస తేజకు నగదు బదిలీ జరిగినట్లుగా తెలుస్తోంది. 94 లక్షల రూపాయలను మానస తేజ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయినట్టుగా సమాచారం. మానస తేజ బ్యాంక్ ఖాతా నుంచి పేర్ని జయసుధ అకౌంట్ కు నగదు బదిలీ జరిగినట్లుగా గుర్తించారని చెప్తున్నారు.